నేరాలను నియంత్రించడంతో పాటు ప్రజల్లో భద్రతా భావం పెంచడం, యువతను మత్తుకు దూరంగా ఉండడం కోసం పోలీస్ యంత్రాంగం ఎంతో కృషి చేస్తోందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మి పెరుమల్ అన్నారు. రోడ్డు భద్రతపై, సైబర్ క్రైమ్పై అవగాహన కల్పించేందుకు మన పోలీస్ మన ఊరు కార్యక్రమం ప్రారంభించాలని తెలిపారు. వాయిస్ సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో మన పోలీస్ మన ఊరు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని మహిళలకు ముగ్గుల పోటీలు, ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. హెల్త్ క్యాంపులో సిద్దిపేట పట్టణానికి చెందిన పలు ప్రైవేట్ ఆసుపత్రులు సిబ్బంది ఉచితంగా గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించారు. అనంతరం పుల్లూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని సిపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, నేటి కాలంలో చదువుకునే విద్యార్థులందరూ పుస్తకాలను వదిలేసి మొబైల్ ఫోన్లు చేతపట్టారని, ఇది భవిష్యత్తు తరాలకు ఎంతో ప్రమాదకరమని పేర్కొన్నారు. మొబైల్ అడిక్షన్ వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అవుతున్నాయని తెలిపారు. అలాగే యువత మత్తు పదార్థాలకు, మద్యానికి దూరంగా ఉండాలని, ఉన్నత చదువులు చదువుకోవాలని సూచించారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేసినందుకు పుల్లూరు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సో ఆ ఇష్యూస్ అన్ని అనలైజ్ చేస్తే ఒక కామన్ థ్రెడ్ కనపడింది. ఎస్పెషలీ ఊర్లు, ఇప్పుడు మా సిద్దిపేట డిస్ట్రిక్ట్ అంతా చూస్తే ఒక 500 విలేజెస్ ఉన్నాయి, 500 ఊర్లు ఉన్నాయి. ఈ అన్ని గ్రామాలని ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద తీసుకొని రావాలని, అన్ని విలేజెస్ నేను విజిట్ చేయాలన్నా, పర్సనల్గా విజిట్ చేయాలన్నా, వాళ్ళు నాతో ఇంటరాక్ట్ చేయాలన్నా ఇది అంత ఈజీ టాస్క్ కాదని ఈ ప్రోగ్రామ్ మన పోలీస్ మన ఊరు ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తాం జరిగింది. దీంట్లో భాగంగా 1 ఏప్రిల్ రోజు గజ్వేల్ డివిజన్లో తిమ్మకపల్లి విలేజ్లో లాంచ్ చేస్తాము. దాని తర్వాత ఇవాళ 2nd విలేజ్ ఇది పుల్లూరు గ్రామం. సో ఈ విలేజ్ సెలెక్ట్ చేస్తానికి స్పెసిఫిక్గా పాస్ట్ హిస్టరీలో ఉన్న డ్రగ్ కేసెస్ గురించి నేను తెలుసుకోలేదు. నిజం చెప్పాలంటే ఒక మంచి ఊరు, ఒక మంచి పాపులేషన్ ఉన్న ఊరు అది సెలెక్ట్ చేయమని చెప్పాను. దాంట్లో మీ సర్పంచ్ పెట్టిన ఒక వీడియో చూశాను నేను. ఆ వీడియోలో తన గ్రామ సభలో తీర్మానాలు చేశారు. ఈ బెల్ట్ షాప్స్ని నేను క్లోజ్ చేసి చూపిస్తాను అని ఒక లేడీ సర్పంచ్ తన చెప్పే మాటని విని నేను ఈ విలేజ్ని సెలెక్ట్ చేస్తాం జరిగింది. ఇవాళ ఇక్కడ వచ్చిన తర్వాత మీ అందరితో ఇంటరాక్షన్ అయ్యి, అలానే ఈ మెడికల్ క్యాంప్ కూడా లో వచ్చిన వాళ్ళని చూస్తుంటే ఈ కరెక్ట్ విలేజ్ మేము సెలెక్ట్ చేస్తామని అనిపిస్తుంది. సో బేసిక్లీ ఈ ప్రోగ్రామ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒక సింగిల్ ఆబ్జెక్టివ్లో సైబర్ క్రైమ్ అనొచ్చు, డ్రగ్ అబ్యూస్, లేదంటే ఎక్కువ ఆల్కహాల్ యూసేజ్, ట్రాఫిక్ సేఫ్టీ, దెన్ యూత్ని స్పెషల్గా టార్గెట్ చేయాలా, ఇట్లాంటి అన్ని చిన్న చిన్న ఇష్యూస్ని ఒక్క ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఇట్లా ఒక విలేజ్లో ఒక 500-600 పర్సన్స్ని ఒక జగ గ్యాదర్ చేసుకొని వాళ్ళకి అవసరం ఉన్న ఇష్యూస్ పైన చర్చ చేపించి అవేర్నెస్ చేపిద్దామని, అలానే మాకు కూడా వాళ్ళతో ఇంటరాక్షన్ అవుతుంది. పోలీస్ ఎప్పుడైనా ఏ ఇష్యూ అన్నా, ఇప్పుడు ఒక ఆయన చెప్పారు, ఏ క్రైమ్ అన్నా, ఇప్పుడు యాక్సిడెంట్ అయినా, సూసైడ్ అయినా, మర్డర్ అయినా ఫస్ట్ సీన్కి వెళ్ళేది పోలీస్. అక్కడి నుంచి ఆ పర్సన్ని హాస్పిటల్కైనా షిఫ్ట్ చేయాలా, లేదంటే మార్చురీకైనా షిఫ్ట్ చేయాలా, అది చేసే పని పోలీస్ డిపార్ట్మెంట్. సో అందుకే మాకు తెలుస్తుంది ఏ కారణం వలన ఈ ఇష్యూ జరిగింది, సూసైడ్ ఎందుకు చేసుకున్నారు, రోడ్ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది, తాగి నడిపారా, ఎక్కువ స్పీడ్లో బండి నడిపారా, హెల్మెట్ ఎందుకు వేసుకోలేదు, ఇట్లాంటి మేమే చూస్తాం. కాబట్టి ఫస్ట్ రెస్పాండర్గా మాకు ఎప్పుడైనా మైనర్ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నారనుకోండి, అది ఏమైనా మేము మా సైడ్ నుంచి ఏమైనా చేసుంటే ఏమైనా ప్రివెంట్ చేయగలమా, లేదంటే ఈ హెల్మెట్స్ గురించి ఊర్లో అవేర్నెస్ చేయించాలా, డ్రగ్స్ గురించి ఊర్లో అవేర్నెస్ చేపిస్తే అట్లీస్ట్ ఒక 100 మంది యూత్ అన్నా మేము మారగలమా అని ఆ ఇంటెన్షన్తో ఈ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటున్నాం. లేదంటే పోలీస్ ఎప్పుడు కావాలంటే ఓన్లీ ఎన్ఫోర్స్మెంటే చేయొచ్చు, కానీ దాంతో సొసైటీలో చేంజ్ రాదు. సో ఆ ఇంటెన్షన్తోనే ఈ ప్రోగ్రామ్ పెడతాం జరిగింది. ఈ ప్రోగ్రామ్ భాగంలో ఇవాళ ఫస్ట్ మేము CCTV కెమెరాస్ పెట్టించాము. దానికి మా ఈ సర్పంచ్ అండ్ ఊరికి నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను.
ఓకే, నా పేరు డాక్టర్ రజనీష్ అండి, ఫిజిషియన్, మెడికేర్ రీచ్ హాస్పిటల్ సిద్దిపేట్. ఇప్పుడు ఇక్కడ మన ఊరు మన సురక్ష అండ్ సురక్ష సిద్దిపేట్ గ్రామంలో మన పోలీస్ కమిషనరేట్ వాళ్ళు పుల్లూరు విలేజ్లో కార్యక్రమం స్టార్ట్ చేశారు. దాంట్లో అడిక్షన్ సెంటర్ అంటే డ్రగ్స్ అలవాటు వాళ్ళకి డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు ఏంటి, పిల్లలు వాళ్ళ దూరంగా ఎలా ఉంచాలి, అలాగే ట్రాఫిక్ రూల్స్ ఎలా పాటించాలి, దానికోసం సేఫ్టీస్ ఎట్లా ఉండాలి, హెల్మెట్స్ ఎలా వాడాలి, లైసెన్స్ ఎప్పుడు తీసుకోవాలి, ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దాంతోపాటు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. దాంట్లో భాగంగా హెల్త్ పరంగా మా సహాయం కావాలని కోరితే మా హాస్పిటల్ తరఫున మాతో పాటు వేరే హాస్పిటల్స్ కూడా వచ్చాయి. మెయిన్గా ఫిజిషియన్ అంటే నేను బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె సంబంధించిన వ్యాధులు వాటి గురించి చూసుకోవడానికి మా వంతు సహాయంగా ఇక్కడ క్యాంప్ పెట్టాము పుల్లూరులో. దాని పరంగా పేషెంట్స్ అందరికీ ఉచితంగా మందులు ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే ఇక్కడ క్యాంప్కి వచ్చిన ప్రజలకి మా హాస్పిటల్లో ఏమన్నా ఫ్రీగా చేయడం కానీ లేకపోతే తక్కువ ధరలకి బ్లడ్ టెస్ట్ చేయడం కానీ కూడా చెప్పాము. సో ఇక్కడ చేసిన క్యాంప్ ద్వారా తీసుకొచ్చే పేపర్స్ ఏమైనా తీసుకొస్తే మన దగ్గర ఫ్రీగా చేసే ప్రయత్నం చేస్తాం.